నందలి సహోదర సహోదరులారా, ముందుగా మీ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. విషయంలోకి వెళ్లే ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి కామెంట్ చేయండి. ఈరోజు మన దేశ స్వాతంత్ర దినోత్సవాన్ని ఆనందంగా జరుపుకుంటున్నాము. మన దేశానికి స్వేచ్ఛను ప్రసాదించిన దేవునికి కృతజ్ఞతలు తెలుపుదాం. దేశం కోసం తమ ప్రాణాలను అర్పించిన వీరులను గౌరవంతో స్మరించుకుందాం. అయితే బైబిల్ మనకు మరో గొప్ప స్వేచ్ఛ గురించి చెబుతుంది. బైబిల్ గ్రంథం తెరిచి చూసినట్లయితే యోహాను సువార్త 8వ అధ్యాయం 36వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 36వ వచనం. కుమారుడు మిమ్మును స్వాతంత్రులుగా చేసిన యెడల మీరు నిజంగా స్వాతంత్రులై ఉందురు అని బైబిల్ వాక్యం సెలవిస్తుంది. మనిషి పాపానికి బానిసగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు తన శిలువ బలి ద్వారా నిజమైన స్వేచ్ఛను ఇచ్చారు. ఆ స్వేచ్ఛ మన హృదయాలకు శాంతిని, నిరీక్షణను మరియు నిత్య జీవాన్ని అందిస్తుంది. మన దేశం కోసం ప్రతిరోజు ప్రార్థిద్దాం. మొదటిగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారం గల వారందరి కొరకును ప్రార్థనలు చేద్దాం. అలాగే దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది. బైబిల్లో వ్రాయబడిన మరో వాక్యాన్ని చెప్పి ముగిస్తాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనములు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనములలో ఇలా వ్రాయబడి ఉంది. నీ దేశమును నీ ప్రజలను ఆశీర్వదించుము ప్రభువా అని ఉంది. ఈ స్వాతంత్ర దినోత్సవంలో మన దేశం నీతిలో, సమాధానంలో, ప్రేమలో మరియు దేవుని భయంతో వృద్ధి చెందాలని ప్రార్థిద్దాం. భారతదేశాన్ని దేవుడు ఆశీర్వదించునుగాక. మీ అందరికీ మరోసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. గాడ్ బ్లెస్ ఇండియా.